క్లాసెస్ అర్థమవుతున్నాయా? క్లియర్‌గా ఉందా? డౌట్ ఏమైనా ఉందా? అర్థమవుతున్నాయి సార్. అందరికీ ఓకే కదా? ఎవరికీ ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా? ఓకే సార్. ఓకే. క్లియర్‌గా వినండి. మీకు యాక్చువల్‌గా ఆల్రెడీ తెలుసు మేబీ మనకేంటంటే మనకి వేరే వాళ్ళు కాంపిటీటర్స్ ఒకడు నెగటివిటీ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు మన గురించి. అంటే యాక్చువల్‌గా 5 ఇయర్స్ నుండి ఇదే పని చేస్తున్నారు. బట్ మనం ఎప్పుడు రెస్పాండ్ అవ్వను నేను. ఎందుకంటే నేను పట్టించుకోను. వదిలేస్తాను. బట్ రీసెంట్‌గా ఏంటంటే మరీ కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. అందువల్ల ఏంటంటే మనం కూడా రెస్పాండ్ అవుతున్నామండి. ఎందుకంటే మరీ టూ మచ్‌గా స్టూడెంట్స్ దగ్గర మనీ తీసేసుకొని ఏమీ చెప్పకుండా ఓకే. మనకు కాల్స్ కూడా చాలా వస్తున్నాయి. బట్ అయినా సరే మనమేం రెస్పాండ్ అవ్వట్లేదు. మనకి సంబంధం లేదు కాబట్టి నేను ఐయామ్ నాట్ రెస్పాండింగ్. కానీ మనల్ని కూడా ఏదో డ్యామేజ్ చేయాలని అంటే మార్కెట్‌లో మన ఇన్‌స్టిట్యూట్ లేదనుకోండి, మన ఛానల్ లేదనుకోండి ఏమవుతది? కంప్లీట్ బిజినెస్ అంతా వాళ్ళకే వెళ్తదనమాట. అట్లా ప్లాన్ చేసి మన మీద నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఆ నెగటివిటీ గురించి ఆ వీడియోస్ అవేమి చూసి టైం వేస్ట్ చేసుకోకండి. అలాగే చాలా మంది ఏంటంటే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులంట. వాళ్ళని తీసుకొచ్చేసి నాకు కాల్స్ వస్తున్నాయి ఆల్రెడీ. వాళ్ళని తీసుకొచ్చేసి ఏదో ఇన్‌స్టిట్యూషన్‌లో చూపించేసి స్టూడెంట్స్ ఉన్నారు అది ఇది అని చెప్పేసి ఏదో ప్రచారం చేస్తున్నాడు. స్టూడెంట్స్ ఉన్నా ఉండకపోయినా మనకు అనవసరం. మన వర్క్ మనం చేసుకుంటున్నాం. ఎవరో వచ్చి మనల్ని ట్రైనింగ్ స్టాప్ చేయండి లేకపోతే మిమ్మల్ని మార్కెట్‌లో బ్లేమ్ చేస్తాము. మీరు నెగటివ్ స్ప్రెడ్ చేస్తామంటే ఇక్కడ ఎవరు భయపడరు. అది కూడా చెప్తున్నాను. కాబట్టి మీ ఫోకస్ అంతా కూడా సబ్జెక్ట్ పైన కమాండింగ్ గ్రో చేసుకోవడం, నాలెడ్జ్ గ్రో చేసుకోవడం, ఇంటర్వ్యూ క్రాక్ చేయడం వాటిపైనే ఉంది. అన్నెసరీగా నేను ఎవడో పిచ్చోడు ఏదో వాగాడని చెప్పేసి ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. ఇదే ఫస్ట్ టైం యాక్చువల్‌గా. అలా చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు. అలా పెట్టకూడదు యాక్చువల్‌గా అయితే. బట్ మనం రెస్పాండ్ అవ్వకపోతే వాడు రెచ్చిపోతాడు. అందువల్ల మనం కూడా రెస్పాండ్ అవుతున్నాం. కాబట్టి మీరు అవేం పట్టించుకోవద్దు. ఓన్లీ మీ మైండ్ సెట్ అంతా కూడా ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి, జాబ్స్ ఎలా కొట్టాలి అనే దానిపైనే ఉండండి. క్లియర్ కదా? అర్థమైందా మీకు? యెస్ సార్. ఇదేంటంటే సోషల్ మీడియా ప్రపంచం అండి. ఎలా ఉంటదంటే ఎవరి మీద ఇప్పుడు ఎంత జెన్యూన్‌గా ఉన్నా కూడా ఏదో ఒకటి చేసేస్తుంటారు. నెగటివిటీ అనేది వస్తుంది సహజంగా. సోషల్ మీడియా అంటేనే నెగటివిటీ ఉంటది. క్రియేట్ చేస్తుంటాడు. ఎవడో ఒకడు ఉంటాడు మనకు ఆపోజిట్‌గా. మనకు తెలుసు మన ఫ్రెండే ఉంటాడు ఎగ్జాంపుల్. మనతో ఉన్న మన పర్సనే ఉంటాడు యాంటీగా మనకి. అట్లా క్రియేట్ చేస్తుంటారు. కాబట్టి మీరు ఏమి భయపడకండి. అసలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు కంప్లీట్‌గా మనం ఇచ్చే సబ్జెక్ట్ అనేది మీకు 100% ఏ ప్రాజెక్ట్‌లోకెళ్ళినా యూజ్ అవుతది. సక్సెస్‌ఫుల్‌గా ఉంటారు. తెలుగులో హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉన్న ఛానల్ మనదే గుర్తుపెట్టుకోండి. నేను జాబ్స్ వచ్చినట్లు మనం పోస్ట్ చేసినంత కంటెంట్ అన్ని వీడియోస్ ఎవరు పోస్ట్ చేయలేదు. 1 ఆర్ 2 డేస్ కాదు 5 ఇయర్స్ నుంచి మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. 7 lakhs, 8 lakhs, 14 lakhs, 19 lakhs, 20 lakhs, 22, 24 lakhs, హైయెస్ట్ 75 lakhs ప్యాకేజ్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మన దగ్గర యూఎస్ నుండి యూకే కెనడా నుండి మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఓకేనా? సో మనల్ని ఏదో బ్లైమ్ చేయాలంటే ఎవరు భయపడరు. సో వాళ్ళు ఏదో చేసినప్పుడు మనం కూడా రివర్స్ కౌంటర్ చేస్తాం అట్లాంటిది. ఎందుకంటే వాళ్ళు ఏదో మనల్ని బ్లైమ్ చేసినప్పుడు మనం కూడా రివర్స్గా మనం కూడా రెస్పాండ్ అవుతాం. అవ్వకపోతే ఇంకా వాడు ఓవర్ యాక్షన్ చేసేస్తున్నాడు. సో మీరు ఆ దరిద్రం ఏం పట్టించుకోకండి. మీరు ఓన్లీ మీ ఫోకస్ అంతా కూడా మీ సబ్జెక్ట్ పైనే ఉండాలి. క్లియర్ అర్థమైంది అందరికీ? ఎస్ సార్ నో? ఎస్ సార్. అది ఎవడో ఏదో చెప్పాడని భయపడిపోయి మనం ఛానల్ క్లోజ్ చేసేసి ట్రైనింగ్ ఆఫ్ చేయం. వాడు బ్యాచ్ చేస్తా అంటాడు, చేయడానికి చూద్దాం, మనం కూడా బ్యాచ్ చేద్దాం. మనం ఎందుకు నేను సైలెంట్ గా ఉంటే ఇంకా వాడు ఊగిపోతాడు. వాడి సంగతి నాకు తెలుసాడు ఆ పిచ్చోడు గురించి. కాబట్టి బీ కేర్ఫుల్. ఇంకోటి కూడా చెప్తున్నానండి, కొన్ని వందల మంది స్టూడెంట్స్ అండి, వందల మంది కాదు, థౌజండ్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ పేమెంట్ చేసినంత వరకే, మీరు ఫీజు కట్టిన తర్వాత అసలు రెస్పాండ్ అవ్వరు. అంత టూ మచ్ గా ట్రీట్ చేశారు. 70,000 జాబ్ ఇస్తే జాబ్ గ్యారంటీ, 70,000 పే చేయండి జాబ్ గ్యారంటీ అని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక 200 మెంబర్స్ దగ్గర మనీ కలెక్ట్ చేశాడు ఆ పర్సన్. ఎవరికి వచ్చిన జాబ్స్ ఒక్క పర్సన్ కూడా జాబ్ రాలా. నాకు డైరెక్ట్ గా కాల్ చేసి చెప్పారు, ఇంత చీట్ చేశారు సార్ మమ్మల్ని అని. కాబట్టి ఇలాంటి చీటింగ్స్ చాలా జరుగుతున్నాయి. చాలా చీట్ చేశారు. చాలా మంది మన దగ్గర విత్ ప్రూఫ్ తో పాటు ఉన్నాయి. మన దగ్గర ఆడియో కాల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. నేను ఇంకా రిలీజ్ చేయట్లేదు, ఎందుకు లేవు అంత దరిద్రం అని. చాలా ఉన్నాయి మన దగ్గర, 1-2 కాదు, హండ్రెడ్స్ లో ఉన్నాయి. సో వాడేదో మనల్ని ఏదో భయపెట్టాలనుకోవటం, యూట్యూబ్ లో కంటెంట్ అప్లోడ్ చేయొద్దు, మొత్తం తీసేయండి, మీరు ట్రైనింగ్ ఇవ్వద్దు, వాడేవాడు చెప్తానికి మనకి. కాబట్టి ఎవరేం చేసినా భయపడేది లేదు. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో. మీరు మాత్రం మీ ఫోకస్, మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీ ఎడ్యుకేషన్, మీ స్టడీస్, మీ గోల్ పైన ఉంచండి. ఈ అన్నెసరీ థింగ్స్ ఏమి పట్టించుకోకండి. క్లియర్ కదా? ఓకే అండి, జాగ్రత్త. పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చేసి ఫేక్ అకౌంట్స్, ఈ మధ్యన వాడు ఏదో యూట్యూబ్ టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూ ఇచ్చారంట. కింద చూడండి అన్ని అసలు ఎంత చక్కగా ఉన్నాయో. అందరూ వీడిని పొగిడే పని మీదే ఉన్నారు. అవన్నీ కూడా ఫేక్ అకౌంట్స్. నాకు అర్థమైపోతుంది, ఎందుకంటే వాడుకున్న ఫేక్ అకౌంట్స్ కూడా నాకు తెలుసు. నాకే ఫేక్ కామెంట్స్ పెడుతుంటాడు.
వాడి వీడియోస్ కింద వాడే ఫేక్ కామెంట్స్ పెట్టుకుంటున్నాడు. స్టూడెంట్స్ దగ్గర మొబైల్ తీసుకుని ఫేక్ కామెంట్స్ పెట్టుకుంటాడు. ఒక స్టూడెంట్ ఏమైనా కామెంట్ చేశారంటే డౌట్స్ అడగటం, లేదంటే ఫీజు గురించి అడగటం ఏదైనా ఉంటుంది. వీడు అట్లా కాదు, మీ అంత మొనగాడు లేడు, మీ అంత తోపు ఇంకొకరు లేడు, మీ అంత గొప్పవాడు ఇంకొకరు లేడు, ఇలాంటి అంత ఇదే అనమాట, సెల్ఫ్ డబ్బా ఏముండదు. కాబట్టి బీ కేర్ఫుల్. తెలుగులో అందరూ కూడా మంచి ట్రైనర్స్ ఉన్నారు, మంచి సర్వీస్ ఇచ్చే ట్రైనర్స్ ఉన్నారు. అలాగే మంచి ఐటీలో ఈరోజు మనం ఏపీ అండ్ తెలంగాణ అవ్వచ్చు, లేదంటే మేజర్గా మన తెలుగు స్టేట్స్ నుంచి ఐటీలో సక్సెస్ఫుల్, ఈరోజు ఐటీ ఇండస్ట్రీ అనేది మన వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ గా గ్రో చేస్తున్నారు. అంత వాల్యూ ఉంది మనకి. సో అలాంటిది తెలుగులో వాళ్ళందరూ ఫేక్ అంటాడు. అది పిచ్చోడో మెంటలోడో తెలియదు మనకి. కాబట్టి అటువంటి పిచ్చోళ్ళకి, స్టూపిడ్ ఫెలోస్ కి మనం ఏం భయపడం. బీ కేర్ఫుల్. మీరు మాత్రం మీ ఫోకస్ అంతా కూడా మీ సబ్జెక్ట్ పైనే ఉంచండి. క్లియర్ కదా? ఎస్ సార్. ఇంకోటి కూడా చెప్తున్నానండి, మీ జాబ్ లోకి వెళ్ళిన తర్వాత మనం నేర్చుకునేది అంతా కూడా ఎలా ఉంటుందంటే ప్రాసెస్ స్ట్రక్చర్ ఒకేలా ఉంటుందండి, కానీ చాలా చేంజెస్ ఉంటాయి. చేంజెస్ అంటే ఏంటి? ఆ బిజినెస్ సినారియోస్, అక్కడ చేసే వర్క్ అనేది ఒక 40 to 50 మెంబర్స్ ఉంటారు, అట్లీస్ట్ 30 మెంబర్స్ ఉంటారు ఒక ప్రాజెక్ట్ కి. సో వాళ్ళు చేసేదంతా కూడా అక్కడున్న దాన్ని బట్టి మీరు గ్రో అవ్వాలి. ఇదంతా కూడా ఒక బేసిక్ ప్లాట్ఫామ్ లా ఉపయోగపడుతుంది. ఈ కాన్ఫిగరేషన్ చేయడం ఇదంతా మీకు ఒక నాలెడ్జ్ అన్నమాట. బట్ సేమ్ అక్కడ ఉన్నదే ఇక్కడ చెప్తారంటే అది ఎవరూ చెప్పలేరండి, అది కూడా చెప్తున్నాను. కాబట్టి రూమర్స్ అనేవి నమ్మకండి, ఓన్లీ సబ్జెక్ట్ పైన. నాకు ఎందుకంటే ఒక పర్సన్ పాపం ఇలాగే వీడియో చూసి మన మీద నెగిటివ్ గా ఉంటే నమ్మేసి క్లాసెస్ తర్వాత వదిలేసాడు అతను. తర్వాత మళ్ళీ కాల్ చేసి, సార్ మీరే కరెక్ట్ సార్, మీరు బాగా చెప్పారు సార్, నేను రూమర్స్ బిలీవ్ చేసి అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నాను సార్ అని చెప్పేసి తర్వాత ఫీల్ అయ్యాడు. యాక్చువల్గా అటువంటి స్టూపిడ్ వీడియోస్ అనేవి యూట్యూబ్ లో అప్లోడ్ చేయకూడదు, కానీ తప్పదు, ఎందుకంటే ఈ వెధవలకు రెస్పాండ్ అవ్వకపోతే మాట వినరు. ఓకే, కాబట్టి రెస్పాండ్ అవుతూ ఉంటాను, మీరు మాత్రం ఏం పట్టించుకోకండి. మీ ఫోకస్ అంతా కూడా మీ ఎడ్యుకేషన్, మీ స్టడీస్ పైనే ఉంచండి. క్లియర్ కదా? క్లియరా? ఎస్ సార్. థ్యాంక్ యూ అండి. బాబాయ్, గుడ్ డే. టుమారో 10 కి జాయిన్ అవ్వండి. ఓకే, బాబాయ్. ఓకే సార్.